నిన్న మనం ఆవిరి మీద ఉడికిచ్చాం కదా, ఇప్పుడు వాటిని మళ్ళీ కొన్ని దుంపలు కర్రపండ్ల చిప్స్ చాలా రకాలుగా చేయొచ్చు. ఆ కర్రపండ్లని హీట్ అవ్వాలా, కొంచెం హీట్ అవ్వాలి. కొద్దిగా ముక్కలు వేస్తాం చూడండి ఆయిల్లో. సేపు ఇట్లాగా చేయాలి. ఇది వేగే వరకు ఎర్రగా వచ్చే వరకు, రెడ్ కలర్ వచ్చే వరకు, దోరగా వేగేటట్టు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, కర్రబండ్లంతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. చిప్స్ చేసుకోవచ్చు, ఉడకబెట్టుకొని తినచ్చు. చూడండి, మరి మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర. బాగా ఫ్రై అయిపోయినట్టు ఉందమ్మా. సో రెడీ మాట, రెడీ టు ఈట్.